నేనేం నేరం చేశాను, నాకు ఒక్కడికే శాంతి భద్రతలు అడ్డొస్తాయా? అస్సాంలో ఆలయానికి వెళ్లనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన అంటూ ఒక వార్త. సరే, ఈ పార్టీ ఇక్కడి వరకు పెడితే రాహుల్ గాంధీ ఆలయానికి పోతే వచ్చిన ఇబ్బంది ఏముంది? రాహుల్ గాంధీని ఆలయానికి రమ్మని మీరే ఆహ్వానిస్తారు, రాకపోతే రాలేదంటారు. ఆలయ దర్శనానికి పోతా ఉంటే అడ్డుకుంటారు. ఇది ఎక్కడి కథ? ఇది విచిత్ర వైఖరి. ఇది రాముడు కూడా మెచ్చుకోడు ఈ కార్యక్రమాన్ని. రాకపోతే వస్తలేడు అంటున్నారు. రాముడు కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోడు. రాహుల్ కు ఆదరణ వస్తున్నదనే బీజేపీ దాడులు, న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్ కు అస్సాం ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. హైదరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ రాహుల్ కు ఆదరణ వస్తున్నదనే బీజేపీ దాడులు చేస్తా ఉన్నదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు. ఇక రాహుల్ కు అస్సాం ప్రభుత్వం క్షమాపణలు. నిజంగా అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ జోడో యాత్రకు సంబంధించి ఆయన కారు పోతా ఉంటే పక్క పొంటి తీటలు వెళ్ళి ఓ ఓ ఓ ఓ ఒకటే వెళ్ళి దిగి సమాధానం చెప్దామంటే ఆడలేరు, పారిపోయారు. పోనీ అది అన్నా తన యాత్ర తాను చేసుకుంటూ పోతా ఉంటే నువ్వు రావాలే గుడికి అంటారు. సరే వస్తున్నప్ప అంటే నువ్వు గుళ్ళకి రావద్దు అంటారు. ఇది ఎక్కడి కథనో అర్థం కాదు. ఇది విచిత్ర వైఖరి ఉంది. ఇది చాలా విచిత్రం ఉంది. నరేంద్ర మోడీ గారు మీరు విగ్రహం పెట్టి అయిపోయింది. ఇది మొత్తం సమస్త హిందువులందరి ఆస్తి. అదిగా నాట్ ఓన్లీ మీ భారతీయ జనతా పార్టీతో ఇంకోటో కాదు. అది ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఈ అడ్డుకునే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు.